హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను మీ ఉషా. ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పనా? అందరూ పండగ చేసుకున్నారండి. నేనైతే పండగ చేయలేదండి. మాకు సోదకం అడ్డం వచ్చింది, అందుకని నేను చేయలేకపోయాను. సోదకం పనులు కూడా స్టార్ట్ చేయాలి, ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సరుకులు ఏంటో అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ నెలలో కొంచెం మనకి ఇబ్బంది అయింది కదా, అందుకోసం నెల మొత్తానికి కాకుండా ఒక 10 రోజులు 15 రోజులు వచ్చినా చాలని చెప్పి మన దగ్గర ఉన్న కొద్దిపాటి అమౌంట్ తోటి కొంచెం సరుకులు అయితే తీసుకొచ్చాను. ఏమేమి తీసుకొచ్చానో ఒక్కసారి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇందులో ఎక్స్ట్రా ఏమి ఉండవులేండి, కరెక్ట్గా మనకి ఏదైతే ప్రతిరోజు అవసరమో అవి మాత్రమే తీసుకొచ్చాను. చింతపండు, ఒంటి సబ్బులు, నూనె, ఇంకేమేమి ఉన్నాయండి. ఇంకా పొట్లాల్లో కూడా తాలింపులే, పెద్దగా ఏం లేవండి. ఉల్లిపాయలు ఒక 1/2 కేజీ. మీరు మాత్రం ఉల్లిపాయలు తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఒక 5 కేజీలు ముందే తెచ్చుకోండి, అమౌంట్ పెట్టుకొని. మాకంటే అంత నేను ఇప్పుడు తీసుకురాలేదు, కానీ కొద్దివారి సరుకులు అయితే తీసుకొచ్చాను. ఇందులో ఎంత బిల్ అయిందనేది మీకు లాస్ట్లో చెప్తానండి. నేను సరుకులు మీకు ఏదైనా కావాలంటే, చుట్టుపక్కల అంత వర్షాలు పడినాయి కదా, సరుకు ఏదైనా సరే మనకి తినడానికి అవసరమైన ప్రతిదీ రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందంట. అమౌంట్ పెట్టుకొని ముందే ఒక 2 నెలలకు తెచ్చి పెట్టుకోండి, తర్వాత డబుల్ అయ్యే అవకాశం ఉంది. అందుకని మీకు చెప్తున్నాను అన్నమాట, జాగ్రత్త పడండి. అందులోనూ ఉల్లిపాయలు అయితే ఇంకా ముందు తెచ్చుకోవడం మంచిది. సరే, ఇంకా విషయానికి వచ్చేస్తే మా వారు ఇవాళ షాప్కి రాలేదండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, నేను షాప్ నుంచి రావడానికి మా వారు నా కోసం వచ్చారనమాట. ఇవాళ పొద్దునుంచి ఒకటే వాన, ఆయన సెలవు పెట్టుకున్నాడు. కుక్క గారిచ్చింది కదా, మరి ఎలాగా, ఆయన వర్షంలో తడవకూడదు, అందుకోసం ఆయన ఇవాళ సెలవు పెట్టాడనమాట. మరి నా కోసం ఆయన షాపు కట్టేయడానికి వచ్చాడు, నేను ఒక్కదాన్ని ఇబ్బంది పడతానని చెప్పి. ఇంక అందుకని వస్తూ వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చాడండి. ఆ అన్న కూడా, ఆటో అన్న, మనకు కొంచెం హెల్ప్ చేశాడు. ఏంటమ్మా మీ ఆయనకి గొడుగు పడుతున్నావు ఏంటి సర్దేటప్పుడు అని చెప్పాడు. ఏం లేదన్నా, ఆయనకి కుక్క గరిచింది కదా, అందుకోసం నేను కొంచెం హెల్ప్ చేస్తున్నానంటే, అవునా నాకు చెప్పలేదేంట్రా అని చెప్పి ఆయన మా వారిని అడిగారు. ఇంకా అదేముందిలే, చిన్న ఊరికే గీరిందని చెప్పి ఆయన వాళ్ళేదో మాట్లాడుకున్నారులేండి. ఇంకా ఆ తర్వాత రిటర్న్లో మేము ఇంటికి వచ్చేసాము, షాప్కు కట్టేసి. వచ్చేటప్పుడు మా వారు టీ పార్టీ ఇస్తారు చూడండి. ఏందండి టీ పార్టీ అని నేను అడిగాను. ప్రస్తుతానికి ఇది చాలే తాగని చెప్పి మా వారు చెప్పారు. నేనైతే ఆటోలో కూర్చుని ఉన్నాను. వాళ్ళిద్దరూ టీ స్టాల్ లోపలికి వెళ్ళి తాగేసి, నాకైతే వేడిగా చల్లటి వాళ్ళలో ఒక కప్పు కాఫీ, కాదండి టీనే, నేను కాఫీ అడిగితే వాళ్ళు టీ తీసుకొచ్చి ఇచ్చారు. అయినా కూడా టీ మాత్రం సూపర్గా ఉందండి. ఈ మధ్యకాలంలో అంత టేస్టీగా బయట ఎక్కడ తాగలేదు. అంటే మా షాప్ దగ్గర పక్కన మేము డైలీ తెచ్చుకుంటాం కదా, అదంతా బాగుండదండి. మరి ఇది ఏమైనా కాస్ట్ ఎక్కువేమో తెలియదు, కానీ ఈరోజు తాగిన టీ మాత్రం చాలా బాగుంది. మంచిగా వేడివేడి టీ తాగుతుంటే భలే అనిపించిందండి. అంతే కదా, వర్షం బయట చల్లగా, అదిగాక మేము ఫుల్గా తడిచిపోయి ఉన్నాము. చూడండి అక్కడ లోపల మా వారు ఇంకా ఆటో అన్న ఇద్దరు అక్కడ తాగుతున్నారు. నాకు మాత్రం ఒక కప్పు తెచ్చి ఇచ్చారనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు బియ్యం కూడా వేయించాము. మా బొడ్డోడు లోపలికి తీసుకొస్తున్నాడు చూసారా, 25 కేజీల మూట, అది బియ్యం మూట. కానీ భలే ఒదిగిచ్చిద్దండి పాత బియ్యం. ఇలాంటి టైంలో ఇంకో 2 బస్తాలు వేసుకుంటే బాగుండేది అనిపించింది, కానీ మన దగ్గర అంత అమౌంట్ లేదు. ప్రస్తుతానికి ఒక నెల వస్తాయి ఈ బియ్యం, అందుకని మా బొడ్డోడు కింద నుంచి పైకి తీసుకొస్తా ఉన్నాడు. చూసారు కదా, కొట్టతను ఫోన్ చేస్తే మనం సరుకులు తెచ్చుకునే కొట్టతను ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడనమాట బియ్యం బస్తా. అక్కడి నుంచి మా బొడ్డోడు తీసుకొస్తాడు ఇప్పుడు. ఇంకా విషయానికి వచ్చేస్తే వ్యూస్ రావడం లేదని నేను చాలా బాధపడుతున్నానండి. ఎందుకంటే నేను చాలా కష్టపడి తీస్తున్నాను, కష్టపడతానికి అంతలానే ఏముందంటే అసలు కాదండి. మా ఇంట్లో పెద్దగా ఎవరు రెస్పాండ్ అవ్వరు వీడియోస్కి. మా బొడ్డోడు కూడా ఇప్పుడేదో బాయ్ చెప్తున్నాడు, కానీ వాడికి కూడా అసలు నన్ను చూపించబాక అని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నన్ను డిస్కనెక్ట్ చేస్తానికి చూస్తారు. అందుకని నేను వాళ్ళని ఏదో ఒకటి అంటానో, ఏదో ఒకటి చేసి నేను విసుక్కోనో, లేకపోతే నేను బాధపడో, ఒత్తిడి తీసుకోను, ఎలాగోలా ఏదో ఒకటి తీసి పెడుతున్నాను. ఎందుకంటే ఇంటికాడ ఉండను కదండి, వెరైటీలు చేసి ఏదో ఒకటి చేసి పెడతానికి మనకు అంత టైము లేదు, అంత అవకాశం కూడా లేదు. అందుకని నేను ఏది చేస్తే అది తీసి పెట్టడం అయితే జరుగుతుంది. మరి మీ సపోర్ట్ మాత్రం నాకు కావాలి ఫ్రెండ్స్. ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను, కానీ పెద్దగా వ్యూస్ రావడం లేదు. కానీ నేను మాత్రం పట్టుదలగా చేస్తూనే ఉన్నానండి. ఏదో ఒక రోజు సక్సెస్ అవ్వాలని నాకు మనస్ఫూర్తిగా ఉంది. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా సక్సెస్ వస్తుంది యూట్యూబ్లో, నాకంటూ ఒక గుర్తింపు వచ్చిందని నేను కోరుకుంటూ, నేను వ్యూస్ వచ్చినా రాకపోయినా పెడుతూనే ఉన్నాను. ఆ పైన మీ దయ, భగవంతుడు అనుగ్రహం కూడా. ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇంకా ఇలాగ కంటిన్యూ అవుతుందండి.
మేము వస్తూ వస్తూ పిల్లలకి టిఫిన్ తీసుకొచ్చాము. మా బుడ్డోడు కష్టపడి బియ్యం తీసుకొచ్చాడు కదా పైకి. మరి మా పిల్లలకి ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలి కదా. మా వాళ్ళైతే టిఫిన్ చేసేస్తున్నారు. మీకు వీడియో నచ్చితే మరి ఎలా ఉందో నేను సబ్స్క్రైబ్ చేసుకోమన్నా మీరు చేసుకోరు. ఒక లైక్ అని ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్. అది మీ ఇష్టం లేండి. మరి కామెంట్ అనేది చేయండి ఎలా ఉందో. రేపు కలుస్తానే.